హాయ్ అండి. ఇలా 3 ఎగ్స్ తీసుకొని వాటిని ఒక బౌల్‌లో మంచిగా కొట్టి పోసుకోవాలి. వాటిని మిక్సింగ్ చేసుకోవాలి. అంతా కలిసేలాగా అందులో వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ కారం, అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్, అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసి మళ్ళీ మిక్సింగ్ మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలుండలు లేకుండా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన పాన్ పెట్టాలి. పాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్చర్‌ని అందులో వేసేసుకొని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఇంకోవైపు కూడా తిప్పి కాల్చుకోవాలి. అంతే అండి. యమ్మీ యమ్మీ ఈజీ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. పప్పు విత్ ఆమ్లెట్ కాంబినేషన్ సూపర్.